రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఏపీ ప్రభుత్వం పారదర్శకతను తీసుకొస్తుంది. పాసు పుస్తకాల పంపిణీలో అవినీతికి తావు లేకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో జగన్ ఫోటోలతో పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు జగన్ ఫోటోలు తీసేసి రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు. రీసర్వే చేసి మొత్తం 22,30,000 పాసు పుస్తకాలను సిద్ధం చేశారు. జనవరి 11 వరకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా చూడాలని అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కరోనా సమయంలో దేశమంతా లాక్డౌన్ విధించిన రైతులు అప్పుడు కూడా ఎండనక వాననక పనిచేసి అందరికీ అన్నం పెట్టారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భూముల రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ లో భద్రపరుస్తోంది. ఇకపై ల్యాండ్ రికార్డ్స్ ను ట్యాంపరింగ్ చేయడం కష్టంగా మారుతుంది. అయినా ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నించినా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అక్రమాలను గుర్తించి కఠినంగా శిక్షించే వ్యవస్థను రూపొందించారు. ఫిబ్రవరిలో పెండింగ్ లో ఉన్న భూముల సర్వేలను పూర్తి చేసి వాటికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. చిన్ని కారణాలతో భూ తగాదాలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. ఒక్కసారి కోర్టులో కేసులు వేసుకుంటే జీవితాంతం వాయిదాలకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే వివాదాలు ఏమైనా ఉంటే రాజీ చేసుకోవాలని సూచించారు. రైతుల భూముల పత్రాలపై జగన్ ఫోటోలు వేసుకోవడం ప్రమాదకరమైన ఆలోచన అని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో మీ భూమి మీ హక్కు అని చెప్పినట్లే ఇప్పుడు రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.